కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సీఎం రేవంత్ రెడ్డి సూచన. 26న కేరళలోకి నైరుతి అనుకూల. బండి సంజయ్ పేరు వాడితే అమ్మనే కేసు పెడతారు. ఇక వాడిన వాళ్ళ పేరు పోక్సోలో ఎఫ్ఐఆర్ అయినాడేమో గాలికి తిరుగుతాడు, పరారీలో ఉంటాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్లాగో సైలెంట్ అయిపోయింది, పేపర్లు ఎట్లాగో అయ్యవు. ఈ చిన్న చిత్తగా డిజిటల్ మీడియాలో సోషల్ మీడియాలో నిజాయితీ గల జర్నలిస్ట్ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నోర్లు కూడా ఇట్లా సెక్షన్లతో భయపెట్టి మూగిస్తే ఈ కేసు క్లోజ్ చేయాలి. ఇక వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఎంత దుర్మార్గం. అందుకే మన దేశం 151 ప్లేస్ ఉంది 180 దేశాల స్వేచ్ఛ జర్నలిజంలా. ఈ దేశంలో నిరుద్యోగ యువకులు కూలి నాలి చేసుకొని సైలెంట్గా బతకాలి తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు అన్నమాట. ఇక్కడ జరిగేది ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాడు మొత్తుకుంటాడు, మిగిలిన వాళ్ళంతా సినిమా చూస్తారు. ఆ అన్యాయం నీ తలుపు తట్టినాడు నువ్వు మొత్తుకుంటావు, అప్పుడు తెలుస్తుంది. ఉక్కి దున్నే ధైర్యం నాయకులను కూడా దున్నడానికి తెచ్చుకోవాలి. రైతులందరూ ఒక్క దాటి మీదకి వస్తే మీ మీద ఎవరై కేసులు పెట్టేది? గద్దున వనకాల అక్కడ ఉన్న అధికారి, అక్కడున్న నాయకుడు. ఒక లంగా లఫంగుగాడు ఎఫ్ఐఆర్ బుక్ అయినోడు 8 రోజుల నుంచి పరారుల్లో ఉంటే పట్టుకోలేని వ్యవస్థ రైతులు ప్రశ్నిస్తే మాత్రం 5 నిమిషాలు పట్టుకపోతుంది. రైతులందరూ ఏకం కావాలి, పార్టీలో ఖచ్చితంగా మాట్లాడాలి. రైతులు కూడా కార్యకర్తల రూపంలో చెల్లా చెదరైపోయి మీ నష్టాన్ని మీరే కొని తెచ్చుకుంటారు. సమాజంలో విభజించి పాలిస్తున్నారు కాబట్టి నాయకుల పబ్బాలు గడుస్తున్నాయి, ప్రజలు ఈ అన్యాయానికి గురవుతున్నారు.